లోకల్ పొలిటికల్ సర్కిల్స్ ఏదైతే భావించాయో ఆ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు అలాగే ఉన్నాయి. మళ్ళీ హీటెక్కిపోతున్నాయట. కొత్తగా పదవి రాకతో ఆ లేడీ లీడర్ కాక పెంచేశారు అని టాక్. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతూ మరోసారి ఆధిపత్య పోరుకు సై అంటున్నారట. ఇక ఇన్నాళ్ళు నియోజకవర్గంలో ఎనీ టైం ఎనీ సెంటర్ అంటూ చక్రం తిప్పిన ఎమ్మెల్యే కూడా తగ్గేదే లేదంటున్నారని సమాచారం. దీంతో నియోజకవర్గంలో ఆ ఇద్దరు నేతల మధ్య మళ్లీ ప్రోటోకాల్ రగడ రాజుకుంటోందని చెబుతున్నారు. అది కాస్త అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? పదవి తెచ్చిన తంట పెంచిందా పొలిటికల్ మంట. గద్వాల్లో ప్రోటోకాల్ రచ్చ షురు. నేతల పోరుతో అధికారులకు తలనొప్పి. గద్వాల్ మే సవాల్. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నడిగడ్డ గద్వాల్ నియోజకవర్గంలో రాజకీయం కొత్త మలుపు తిరిగిందట. నిన్నటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నట్టు నేతలు జోరు పెంచుతున్నారని టాక్. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తో సన్నిహితంగా ఉంటున్నారని చెప్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కాంగ్రెస్ మహిళా నేత సరితా తిరుపతయ్య మళ్లీ సై అంటే సై అంటున్నారట. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు ఆగుతూ సాగుతూ కొనసాగుతూ వస్తోందని లోకల్ టాక్. అయితే ఇదే మ్యాటర్ కి సంబంధించి మొన్నటిదాకా కాస్త స్లో అయిన సరిత మళ్లీ ఫుల్ ఫ్లోలోకి వచ్చేసారట. కొన్నాళ్ల పాటు సైలెన్స్ పాటించిన ఆ లేడీ లీడర్ ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి వచ్చేసారని టాక్. గద్వాల్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ కి చేరువయ్యారని ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. నియోజకవర్గంలో ఆయన చెప్పినట్టే జరుగుతోంది అంటున్నారు ప్రత్యర్థులు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన నామినేటెడ్ పోస్టులతో పాటు అధికార పార్టీ పదవులు కూడా తన వర్గానికే దక్కేలా బండ్ల చక్రం తిప్పారని కాంగ్రెస్ లోని ఆయన వ్యతిరేక వర్గమైన సరితా తిరుపతయ్య గ్రూప్ ఆరోపిస్తోంది. ఇక ఆ మధ్య జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తన అనుచరులకే బండ్ల కృష్ణమోహన్ టికెట్లు ఇప్పించుకున్నారని సమాచారం. దీంతో గద్వాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న సరిత వర్గానికి నిరాశ ఎదురైందట. గద్వాల్లో తిరుగులేని శక్తిగా మారిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి చెక్ పెట్టాలని చాలా కాలంగా సరితా తిరుపతయ్య వర్గం రకరకాల ప్రయత్నాలు చేస్తోందని లోకల్ టాక్. ఇద్దరి మధ్య ప్రోటోకాల్ పాలిటిక్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ని కుదిపేస్తున్నాయట. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలకు సరితకు ఆహ్వానం అందటం లేదట. ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న ప్రోటోకాల్ రచ్చతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఇక పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆమెకు పెద్దపీట వేయటం లేదని సమాచారం. దీంతో తనకు ఏ పదవి లేకపోవటం వల్లే ప్రోటోకాల్ దక్కట్లేదని భావించిన సరిత ఆ దిశగా ప్రయత్నాలు చేశారట. తనకు పదవి కావాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చారట. పార్టీ పదవి ఇవ్వాలని లేదా ప్రభుత్వంలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇవ్వాలని అధిష్టానం ముందు డిమాండ్ ఉంచారని టాక్. పదవి కోసం ఆ మహిళా నేత చాలా కాలంగా ప్రయత్నాలు చేశారని సమాచారం. ఎట్టకేలకు ఈ మధ్య గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్యకు చైర్పర్సన్ గా ఆమెను ప్రభుత్వం నామినేట్ చేసింది. సరితకు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్పర్సన్ పదవి వచ్చాక ఆమె 2.0 పాలిటిక్స్ షురూ చేశారని టాక్. దీంతో గద్వాల్లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయట. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి దీటుగా నియోజకవర్గంలో తనకు కూడా ప్రోటోకాల్ ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారట సరితా తిరుపతయ్య. దీంతో ఈ మధ్య జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇక నుండి నియోజకవర్గంలో జరిగే ప్రతి ప్రభుత్వ కార్యక్రమ వివరాలు తనకు తెలియాలని, ప్రతి ప్రోగ్రామ్ కు ప్రోటోకాల్ ప్రకారం తనకు ఆహ్వానం పంపాలని అధికారులకు సరిత హుకుం జారీ చేశారని టాక్. అయితే సరిత దూకుడుపై ఎమ్మెల్యే బండ్ల అసహనం కనపరుస్తున్నారని చెప్తున్నారు. ఈ పరిణామాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. కార్పొరేషన్ చైర్పర్సన్ కు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో తలదూర్చే అవసరం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ ప్రోటోకాల్ లొల్లి ఇప్పటి వరకు నేతలు అధికారుల మధ్య నలుగుతోందట. రాబోయే రోజుల్లో ఇది పబ్లిక్ మ్యాటర్ గా మారితే ఇరు వర్గాల మధ్య మంటలు రాజుకోవటం ఖాయం అంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. అదే గనక జరిగితే ఇన్నాళ్లు సైలెంట్ గా నడిచిన వర్గపోరు వైలెంట్ గా వీధికెక్కే ప్రమాదం ఉందని కాంగ్రెస్ క్యాడర్ బెంబేలెత్తుతోందట.